I'm back and hello, hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very special episode. ఏంటి ప్రతి ఎపిసోడ్కి వితిక స్పెషల్ ఉంటుందా? ఆబ్వియస్లీ మన ఛానల్లో అన్ని స్పెషల్ ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ టుడే ఈజ్ అ రియలీ స్పెషల్ ఎపిసోడ్. ఎందుకంటే today is Sandesh's birthday and I'm shooting this vlog because it's really important day కాబట్టి. అండ్ మా లైఫ్లో కొన్ని ఏళ్ళ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే దిస్ విల్ బీ అ రియలీ స్పెషల్ డే బికాస్ ఈరోజు మనము బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ లైఫ్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఇది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, నాట్ ఈవెన్ సందేశ్. అండ్ హీస్ ఆల్సో స్లీపింగ్ అప్ స్టైర్స్, సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్. అందుకే కొంచెం స్లోగా ఎక్సైట్మెంట్ తగ్గించుకుంటూ మాట్లాడాలి. అండ్ మీ అందరికీ తెలుసు నాకు సర్ప్రైజెస్ అంటే ఎంత ఇష్టమో. టుడే ఐఎమ్ గోయింగ్ టు సర్ప్రైజ్ మై హస్బెండ్ ఆఫ్టర్ it's been almost 11 years that I've been celebrating his birthday. అంటే రిలేషన్ మొదలైన దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటే కనుక. అండ్ ఈ ఇన్ని ఇయర్స్లో ఇది చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్, లైక్ ఒక 2.5-3 years బ్యాక్ నేను ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశాను. అది ఎవ్వరికి చెప్పకుండా దాచిపెట్టాం. మీరు ప్రీవియస్ వ్లాగ్లో ఆ స్టోరీ అంతా తెలుసుకున్నారు. బట్ ఈ వ్లాగ్లో సందేశ్ ఆ ప్రాపర్టీని చూడబోతున్నారు అనమాట. అమ్మ, ఈ విషయం చెప్పడానికి ఎన్నేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా అంటే ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ ఏం అవుట్ఫిట్ వేసుకోవాలి ఏంటి అని ఆల్రెడీ ఆలోచించి పెట్టుకున్నాను. మీకు తెలుసు కదా, ముందే ప్రిపేర్ అయి ఉంటానని. నాకే కాదు, సందేశ్కి కూడా కొంచెం కోఆర్డినేటెడ్, లైక్ వీ హ్యావ్ టు టేక్ సమ్ నైస్ పిక్చర్స్ మెమరీస్ కోసం. సో ఫస్ట్ వెళ్ళి నా అవుట్ఫిట్ చెక్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ నా అవుట్ఫిట్ సెలెక్ట్ చేద్దాం కాదు, ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. బికాజ్ నేను మొన్న అనుకున్నాను ఒక వైట్ కలర్ డ్రెస్ వేసుకోవాలని చెప్పి. ఎస్, దిస్ ఈస్ ద అవుట్ఫిట్ దట్ ఐమ్ థింకింగ్ టు వేర్. ఇది పాతదే, కొత్తదేం పర్చేస్ చేయలేదు కానీ. బట్ సందేశ్కి మాత్రం అన్నీ కొత్త బట్టలే. బికాజ్ పుట్టినరోజు అంటే మనకి చిన్నప్పటి నుంచి నేర్పించేది ఏంటి, కొత్త బట్టలు వేసుకోవాలని. బామ్మ ఫోన్ చేసి ఏం చెప్పాలి తెలుసా, సందుబాబుకి ఏమైనా బట్టలు కొన్నావా వెతికమ్మా అని చెప్పి. ఆబ్వియస్లీ ఎవ్రీ ఇయర్ పర్చేస్ చేస్తాను కాబట్టి ఈ ఇయర్ కూడా అయిపోయింది ఆయన షాపింగ్. ఐఎమ్ పార్ట్నర్ కాబట్టి తనకి తగ్గట్టు నేను డ్రెస్అప్ అవ్వాలి. ప్రతిసారి ఏమైందంటే నేను వేసుకున్న అవుట్ఫిట్ తగ్గట్టు తను రెడీ అవుతాడు, బట్ తన స్పెషల్ డేస్కి మాత్రం తను అవుట్ఫిట్ తగ్గట్టు నేను రెడీ అవ్వాలి. సో దిస్ ఈస్ ద అవుట్ఫిట్ దట్ ఐమ్ వేరింగ్. అండ్ నేను ఎందుకు వైట్ చూస్ చేసుకున్నానంటే బికాజ్ అక్కడ ఇంటీరియర్స్ అన్నీ ఇప్పుడే మొదలయ్యి ఉన్నాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్రౌన్స్లో ఉంటుంది. సో మేమిద్దరం కాంప్లిమెంటింగ్గా వైట్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఫస్ట్ అయితే దీని స్టీమ్ ఐరన్ చేసేస్తాను. ఓకే, నా అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా నర్వస్గా ఉంది. బేసికల్గా ఇన్ని రోజులు సర్ప్రైజెస్ అండ్ ఆల్ దట్ వర్ ఫైన్. దిస్ ఈజ్ సంథింగ్ ఎన్నో ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నాలో నేను పెట్టుకున్న ఒక సీక్రెట్, సర్ప్రైజ్ కన్నా ఎక్కువ సీక్రెట్ కాబట్టి ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు సే ఇట్ టు ద హోల్ వరల్డ్. లైక్ అంటే మై పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ, అత్తయ్య మావయ్య, ఎవ్రీవన్ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. సో ఈ ఏదైతే పోస్ట్ ఆ బర్త్డే రోజు పెట్టాలనుకుంటున్నామో, అంటే నేను అనుకుంటున్నాను, ఆ పోస్ట్ కూడా ఏ పిక్చర్స్ ఎవరు తీయాలి ఏంటి అనేది కూడా చాలా ప్లానింగ్ చేశాను. అండ్ ఆల్సో ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తానో లేదో కూడా తెలీదు, బట్ రికార్డ్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నాను ఫర్ మై సేక్. అండ్ ఆల్సో ఇంకా ఈ అవుట్ఫిట్ మార్చుకుని సందేశ్ బర్త్డే అవుట్ఫిట్లోకి షిఫ్ట్ అయిపోదాం. లెట్స్ గో. ఓకే, ఐఎమ్ ఆల్ సెట్ అండ్ ఐ ఫీల్ సో స్పెషల్ ఇన్ దిస్ అవుట్ఫిట్. అండ్ ఫస్ట్ అయితే రెడీ అయిపోదాము, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సందేశ్కి మేకప్ ఇవన్నీ అంత నచ్చవు కాబట్టి తన స్పెషల్ డే కోసం నేను కూడా కొంచెం రెడీ అవ్వాలి. సో ఆల్ సెట్ టు గెట్ రెడీ అనమాట. గెట్ రెడీ విత్ మీ ఫర్ అ స్పెషల్ డే. మోస్ట్లీ నన్ను కమెంట్స్లో అడిగే క్వశ్చన్ ఆర్ డైరెక్ట్గా కలిసినప్పుడు అడిగేది, మీ స్కిన్ ఎలా ఇంత గ్లోయింగ్ ఉంటుంది? బిజీ షెడ్యూల్లో డిఐవైస్ చేస్తూ ట్రావెలింగ్ చేస్తూ అయినా సరే స్కిన్ అప్ టు డేట్ చాలా బాగుంటూ ఉంటుంది, ఎలాగా అని చెప్పి. సో ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలంటే నా స్కిన్ ఇంతకుముందు చాలా బ్యాడ్గా ఉండేది అనమాట. ఎంత మనం హెల్దీ మెయింటైన్ చేసినా, ఎన్ని ట్రై చేసినా సరే ఐ యూస్ టు హ్యావ్ డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ అండ్ చాలా డల్గా డ్రైగా ఉండేది. బట్ ఒక స్కిన్ కేర్ రొటీన్ నాకు చాలా హెల్ప్ అయింది. దట్ ఈస్ ఆల్సో సజెస్టెడ్ మై ఫ్రెండ్. నేను ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ మా ఫ్రెండ్ని అడిగాను, హర్ స్కిన్ వాజ్ సో గ్లోయింగ్, ఎంత మంచిగా గ్లో అవుతుండే అంటే, ఇప్పుడు మీరు నన్ను ఎలా అడిగారు నేను తను అలా అడిగాను అనమాట, ఎలా ఇలా గ్లో అవుతుంది అని చెప్పి. దెన్ షీ టోల్డ్ మీ షీ హ్యాస్ బీన్ యూజింగ్ ప్లమ్ వైటమిన్ సి సిరమ్ విచ్ వర్క్స్ వండర్స్ అని చెప్పింది. ఇమీడియట్గా మనం చేసే పని ఏంటి,
వెళ్ళి ఆర్డర్ చేసుకోవడము. దాని తర్వాత కాన్స్టెంట్గా యూజ్ చేసి, ఫస్ట్లో అంత డిఫరెన్స్ ఏం తెలియలేదు కానీ కాన్స్టెంట్గా ఒక 14 days యూజ్ చేసిన తర్వాత విజిబుల్ డిఫరెన్స్ ఏంటంటే లైక్ డార్క్ స్పాట్స్ తగ్గడం అండ్ పిగ్మెంటేషన్ తగ్గడం, అంతేకాకుండా స్కిన్ చాలా గ్లోగా హెల్దీగా కనిపించడం స్టార్ట్ అయిందనమాట. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఆఫ్టర్ అప్లికేషన్. ఇన్స్టెంట్గా ఒక గ్లో వచ్చింది చూసారా నా ఫేస్లో. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇట్స్ డర్మా టెస్టెడ్ అండ్ ఆల్సో క్లినికలీ ప్రూవెన్. అండ్ ఫస్ట్ యూజ్ నుంచే ఆ గ్లో అనేది మనకు తెలుస్తుంది అనమాట. నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసినట్టు మీ బెస్టీ మీకు సజెస్ట్ చేస్తుంది, ట్రై చేయండి. అండ్ నేను ట్రై చేయకుండా మీకు అస్సలు సజెస్ట్ చేయను, డెఫినెట్గా ట్రై చేయండి. ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ట్రై చేస్తేనే కదా తెలిసేది. అండ్ మీరు కనుక ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్అవుట్ చేయండి. చాలా మినిమల్గా రెడీ అయ్యాను అనమాట. ఇంకేమైనా ఉంటే కార్లో రెడీ అవుతాను. బట్ ప్రస్తుతానికి అయితే వీఆర్ రన్నింగ్ లేట్. ఆయన్ని తీసుకుని కిందికి వెళ్ళాలి, కళ్ళకి గంటలు కట్టాలి. బాబు సో మెనీ థింగ్స్ టు హ్యాండిల్. సో లెట్స్ గో. ఐ సీ యూ గైస్ ఇన్ ద కార్. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. అండ్ ఇది బేసికలీ ఈ ప్రాపర్టీ మనకి ఓఆర్ఆర్కి దగ్గరలో అనమాట, సిటీకి కొంచెం దూరము. అండ్ ఈ ప్లేస్ తీసుకున్నప్పుడు ద ఓన్లీ థాట్ ఐ హ్యాడ్ వాజ్ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇప్పుడు 30sలో ఉన్నాం కాబట్టి 40 తర్వాత ఒకవేళ మేము ఈ ప్రాపర్టీ ఉంచుకుని సెటిల్ అవ్వాలనుకున్నా సరే ప్రాపర్ స్పేస్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కూడా ఆలోచిస్తే ఇటు సైడ్ సిటీ చాలా గ్రోత్ ఉంది కాబట్టి శ్రీశైలం హైవే సైడ్ తీసుకున్నాను. టుడే ఈజ్ రియలీ స్పెషల్ బికాజ్ సందేశ్ బర్త్డే. అది కాకుండా సందేశ్కి ఈ రోజు ఎస్పెషల్లీ చూపించడం, సందేశ్ బర్త్డే రోజు చాలా చాలా స్పెషల్స్ అయ్యాయి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్లీ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టింది మేము సందేశ్ బర్త్డే ఇలాగా July 20th, 2019లో midnight 12 o'clockకి ఇలా మమ్మల్ని కార్లోంచి డైరెక్ట్ హౌస్లోకి తీసుకెళ్తున్నారు. నేను జస్ట్ ఇలా కండిలా అని చూస్తే కార్లో టైము 12 అవుతుంది అనమాట. ఐమ్ లైక్ హ్యాపీ బర్త్డే సందేశ్ అని చెప్పి విష్ చేసిన తర్వాత we went to Big Boss house and it was a very beautiful moment. And yeah, today is ఇప్పుడు సందేశ్ మా అన్నయ్య వాళ్ళు తీసుకుని వస్తారు. ఫస్ట్ నేను వెళ్ళి కొంచెం చిన్న లిటిల్ బిట్ డెకోర్ చేసేసి టక బికాస్ ఐ ప్లాన్డ్ స్పెషల్ మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి వావ్స్ నుంచి సిద్ధు బాగిని అడిగి ఫోటోగ్రాఫర్ని ఎవరైనా పంపించమంటే దే ఆర్ సెండింగ్ సమ్వన్. ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే మనం వెళ్ళి చాలా పనులు చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇళ్ళలో ఉందో కూడా చూడాలి. లెట్స్ గో. ఓకే, వీఆర్ అట్ ద న్యూ హౌస్. సో లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. కమ్. సో పాత ఇంట్లో చేయించినప్పుడు వర్క్ మీకు తెలుసు నేను ఎంత ప్రెషర్ ఫీల్ అయ్యానో, స్ట్రెస్ ఫీల్ అయ్యానో మీ అందరికీ తెలుసు కదా. సో అందుకని చెప్పి దిస్ టైమ్ ఐ గేవ్ ఇట్ టు సమ్వన్ ఎల్స్, లైక్ దే ఆర్ రియలీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. అండ్ ఒక మంచి వాళ్ళు చేస్తే బెటర్, నాకు స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. అండ్ దిస్ ప్రాపర్టీ ఈజ్ కొంచెం ఫార్ కాబట్టి నా వర్క్ టైంలో నేను వచ్చి చూసుకోవడం అనేది చాలా కష్టము. అండ్ బెటర్ సూపర్వైజర్స్ వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ అని రియలైజ్ అయ్యి ఒక ఇల్లు కట్టిన తర్వాత రియలైజ్ అయ్యాను. సో అందుకని చెప్పి దిస్ టైమ్ వన్ ఎర్త్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద ఇంటీరియర్స్ హియర్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. సో దానికి మనం స్పెషల్గా అసలు ఎలా చూస్ చేసుకున్నా ఏంటి అది ఒక ఎపిసోడ్ చేసుకుందాము. దానికన్నా ముందు ప్రస్తుతానికి ఇల్లు అంతా ఎలా ఉందో చూద్దాం. సో ఇది లివింగ్ స్పేస్, మీరు లాస్ట్ టైం చూసారు కదా. ఇప్పుడు బేర్ అంటే నాకు ఈ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే, లైక్ అంటే ఇంటీరియర్స్ జరుగుతున్నప్పుడే ఐ వాంటెడ్ టు మేక్ హిమ్ కమ్ అండ్ సీ ద ప్రాపర్టీ. బికాస్ ఈ టైంలో ఏమన్నా తనకి
మనకి చేంజెస్ కావాలన్నా తను ఏమైనా చేపించాలనుకుంటున్నా హీ విల్ హ్యావ్ అన్ ఐడియా కలర్స్ గురించి వీటి గురించి అని అనుకున్నా. బేసికల్గా సందేశ్ ఏం చెప్పడు, బట్ స్టిల్ మన ఎక్స్పెక్టేషన్ అనమాట. అన్నీ తెలిసినా సరే తెలియనట్టు ఉంటాం కదా, అదే మ్యాజిక్. సో లెట్స్ గో. దిస్ ఇస్ ద లివింగ్ స్పేస్. సో ఇక్కడ కిచెన్కి కబోర్డ్స్, క్యాబినెట్స్. కిచెన్కి క్యాబినెట్స్ అనేవి చాలా ఎక్కువ పెట్టమని చెప్పాను, ఎందుకంటే మొన్న మన ఇంట్లో చేపించినప్పుడు ఎక్కువ క్యాబినెట్స్ చేపించా, అయినా సరిపోవట్లేదు మా అమ్మకున్న సామాన్లకి. సో మా లాంటి పర్సనాలిటీస్ ఒకవేళ ఇంట్లోకి వస్తే కనుక ఉండడానికి అప్పుడు అందరికీ ఉపయోగపడాలి అన్నట్టు చేపిస్తున్నాను. అండ్ మాకు ఐలాండ్ కిచెన్ ఎప్పటి నుంచో ఇష్టం, బట్ చాలా స్పేస్ కంజెస్టెడ్ అయిపోతుంది. ఈ కిచెన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఐలాండ్ కిచెన్ కూడా వస్తుంది. అండ్ అప్డేట్స్ అబౌట్ ద హౌస్. ఇక్కడ బెడ్స్ కూడా చేపించేస్తున్నా వుడ్ వర్క్, విచ్ ఈస్ ఎ రియలీ కూల్ థింగ్. ఇక్కడ కూడా బాగానే వర్క్ అవుతుంది. ఇక్కడ ఇది ఏవైతే బేస్లు అన్నీ రెడీ అయిపోతే మనకి లామినేట్స్ ఇవన్నీ ఫిక్స్ చేయడం, హార్డ్వేర్ ఫిక్స్ చేయడం చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో అందుకని చెప్పి అండ్ లెట్స్ గో టు ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ వుడ్ వర్క్ ఏం చేయించట్లేదు, బికాజ్ ఈ స్పేస్ ఏం చేస్తాం అనేది క్లారిటీ లేదు. బాబు గారు వచ్చేమైనా చెప్తే తప్ప. ఇక్కడ నుంచి మనం సో ఈ ప్రిటీ స్పాట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఇంట్లో ఎవరున్నా ఎక్కడి నుంచి అన్నా చూడొచ్చు. లైక్ మెజనైన్ ఫ్లోర్, కింద లివింగ్ ఏరియా అండ్ ఎంట్రన్స్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ అ గుడ్ థింగ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది వాకింగ్ క్లాజెట్. సో ఇది కూడా బాగా వచ్చింది. దీని లోపల చాలా యూనిక్గా చేపించుకుంటున్నాను నేను. ఆల్రెడీ మనము ఒక ఇంటి పైన వర్క్ చేసాం కాబట్టి ఆ ఇంట్లో జరిగిన ఫ్లాస్ ఇవన్నీ చూసుకుని ఇంట్లో అలాంటివి రాకుండా చూస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కూడా నేను కొన్ని షెల్ఫ్స్ పెట్టించమన్నా అండర్నీత్, ఎందుకంటే ఫుట్వేర్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు కదా, అందుకని. చిల్డ్రన్ బెడ్రూమ్ మంచి కలర్స్, న్యూట్రల్ కలర్స్ తోటి ఒక కిడ్స్ క్యూట్ రూమ్ చేయించాలనుకుంటున్నా. బేసికలీ సందేశ్ అన్న వాడచ్చు, నేను వాడచ్చు. సో స్టడీ టేబుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న క్యూట్ బాల్కనీ ఉంది. సో మనం సెకండ్ ఫ్లోర్కి వస్తే థియేటర్ ఈజ్ ఎంప్టీ, సో ఐమ్ నాట్ షోయింగ్ ఇట్. సో ఈ రూమ్లో ఎస్పెషల్లీ ఏం చెప్పానంటే ఇక్కడ టీవీ కావాల్సినప్పుడే ఓపెన్ చేసుకుని చూసేలాగా, టీవీ చూడొద్దనుకున్నప్పుడు అది పుల్ అవుట్ చేస్తే ఇక్కడ ఒక డిజైన్ వచ్చేస్తుంది. ఇక్కడ అంతా డిస్ప్లే వాల్లా ఉంటుంది అనమాట. అది చాలా క్యూట్గా ఉంటుంది. ఇక్కడ ఒక మిర్రర్ వస్తుంది. సో నాకు నచ్చినట్టే వెళ్తున్నాం ప్రతిదీని, బికాజ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ మై టేస్ట్ ఇన్ దిస్ హౌస్. సో అందుకని చెప్పి. సో యా, ఇది కూడా వాకింగ్ క్లాజెట్. సేమ్ దీంట్లో కూడా ఈసారి సందేశ్కి చాలా బిగ్ షెల్ఫ్స్ ఇవ్వాలనుకుంటున్నా, ఎందుకంటే పాత ఇంట్లో అసలు మొత్తం నేనే ఆక్యుపై చేశాను. సో ఐ హ్యావ్ దట్ గిల్ట్. పని అయితే చాలా బాగా అయింది ఇప్పటి వరకు. జస్ట్ మనం వచ్చి ఒక 1 మంత్ అవుతుంది అంతకుముందు చేసిన వీడియో. ఇప్పటికీ చాలా ప్రోగ్రెస్ ఎక్కువ ఉంది. సో కిందకి వెళ్ళి సందేశ్ బర్త్డేకి డెకోర్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఇంటి మొత్తంలో సందేశ్ ఎంటర్ అవ్వగానే ఇట్లా కనిపించేది ఈ స్పేస్ కాబట్టి ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే అని పెట్టాలని అనుకుంటున్నాను. సో పెద్ద డెకరేషన్ ఎందుకు, ఇంత పెద్ద ఇల్లు, ఇంత ఇంటీరియర్స్ వర్క్ అవుతున్నప్పుడు ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ వెరీ రా. ఫస్ట్ అయితే మనము ఈ బలూన్స్ తీసుకొచ్చాను. ఈ బలూన్స్ ఫిల్ చేసి పేస్ట్ చేసుకుందాం ఒక చిన్న వైబ్ కోసం. అంటే వెన్ వీ టేక్ పిక్చర్స్ అండ్ ఆల్ ఇట్ షుడ్ బి నైస్ కదా, తన బర్త్డే అని చెప్పి, అందుకని చెప్పి. సో ఇక్కడ పెట్టేసుకుందాం. ఓకే, సో అన్నీ ఫిల్ చేసేసుకున్న ఎయిర్. దాని తర్వాత జస్ట్ టేపింగ్ చేసుకున్నాను. మ్యాజిక్ ఏంటంటే మనం ఏదైనా మర్చిపోకపోతే అవ్వదు కదా పని. డబుల్ కమ్ టేప్ మర్చిపోయాను. సో బేసికలీ వాళ్ళ దగ్గర ఈ టేప్ ఉంటే ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఐ వాస్ థింకింగ్ ఇక్కడ బర్త్డే రావాలి, ఇక్కడ హ్యాపీ. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్.
మినిమల్గా ఈ మాత్రం ఉంటే చాలు. కేక్ కటింగ్ అప్పుడు వెనకాల బ్యాక్ డ్రాప్. సో అమ్మయ్య ఒక పని అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్లాన్, ఈ సర్ప్రైజింగ్ ప్లాన్స్లో నేను చాలా ముందుంటాను అనమాట. మా ఫ్యామిలీలో అందరికీ తెలుసు ఆ విషయము. అండ్ సో మెనీ థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ, మై సిస్టర్స్, మై బ్రదర్ అండ్ ఎవ్రీ వన్ హూ లిటరలీ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ జర్నీ. అండ్ మా అన్నయ్య అందరూ నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అంటే నాకు ఇంతమంది ఉన్నారు నా లైఫ్లో అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి సందేశ్కి బ్లైండ్ ఫోల్డ్ చేసి తీసుకుని రావాలి. దట్స్ ద ప్లాన్. సో మన డెకోర్ అయిపోయింది కాబట్టి ఐ ఆస్క్ దెమ్ టు స్టార్ట్. లెట్స్ గో. అమ్మయ్యా తీయకు, ఎందుకు తీస్తావు? నేను నాకు ఎట్లా ఓకే ఇట్స్ బెటర్. ఓకే ఓపెన్ చేయొచ్చా? సరిగా కళ్ళు మూసుకుని ఉండు, నేను తెరిచాక అప్పుడు నువ్వు, అప్పుడే కాదు కళ్ళు తెరువు. ఓకే సెట్టా? ఓపెన్. హ్యాపీ బర్త్డే. Never been so strong with anyone. Never been this sure I found the one. It's on you. Wow. Congrats. Finally found a place where I belong. But now I wonder what is wrong. అమ్మా ఎన్ని ఓవర్ యాక్షన్ చేసావంటే నువ్వు. ఏంటది? శంషాబాద్ దగ్గర, అదే శంషాబాద్ దగ్గర ఇక్కడ. నైస్. అమ్మా ఇంత టెన్షన్ పెట్టావు తెలుసా నువ్వు? అసలు అడిగి 100 క్వశ్చన్స్. Like a fairy tale. హ్యాపీ బర్త్డే సందు. My life with anyone. ఓకే దిస్ ఈస్ ద లివింగ్ స్పేస్. నైస్. ఇదా? యా ఇదా? ఓకే యా ఈటింగ్ స్పేస్. ఇది కిచెన్. ఓకేనా? మరి ఎప్పుడు చూస్తావు ఇవన్నీ వర్క్స్? దట్స్ కాల్డ్ సర్ప్రైజ్. సో ఎందుకు ముందు వచ్చాను అనుకున్నావు? యుఎస్ నుంచి. అందుకే సెట్ చేయడానికా? ఏంటి మరి? ఏంటి ఇక్కడ ఏం చేస్తావు? ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు తెలుసా? ఓకే దిస్ ఇస్ మెజనైన్ ఫ్లోర్, దట్ ఈస్ లివింగ్ స్పేస్. అక్కడ కింద బెడ్రూమ్ ఉంది. ఓకే. దిస్ ఈస్ అవర్ చిల్డ్రన్స్ రూమ్. సో ఇది వాక్ వే. అది కూడా తెలుసా? మధు కూడా తెలుసు అంట, నాకు ఇప్పుడు తెలుసు. ఎలా తెలుసు మధుకి? ఏమో. సో ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. ఇది మన ఇంటంతా ఫ్లోర్ స్పేసా? స్పేస్. ఎన్ని స్క్వేర్ యార్డ్స్? 222. చెప్పు, గెస్ట్ చేసావా లేదా? అనుకున్నా నేను. ఏంటది? ఏమన్నా ప్రతిసారి ప్రతి సర్ప్రైజ్ తర్వాత ఫస్ట్ చెప్పేది నాకు తెలుసు నేను అనుకున్నాను. గెస్ట్ చేశానా లేదా? లేదు. యు సెడ్ ఫార్మ్ హౌస్. ఫార్మ్ హౌస్ విల్లా అన్నాను నేను. ఇంకోటి ఏంటి, ఏమన్నా ఇల్లు కొన్నావా అని. అది ఇక్కడ గేట్ దగ్గర. గేట్ దగ్గర కాదు, ముందరే. అదేంటి? అది నీకు ఫార్మ్ హౌస్. నెక్స్ట్ బర్త్డేకి
చూడు ఎదవా ఇటు తిరుగు ఒకసారి. ఈ లెక్కన ప్రతి సంవత్సరానికి ఒక ప్రాపర్టీ వస్తే సెట్ నేను బ్రెడ్ చేసుకుంటే చాలు. సరిపోయింది. I belong, but now I wonder what is wrong, what's on your troubled mind. There's one thing I want you to know, all the days that we've been spending. ఓకే, ఫస్ట్ నీ ఫోన్ ఉందా? అత్తయ్య వాళ్ళకి వీడియో కాల్ చేయవా? లేసుంటారా? ఎస్, మావయ్య లేచారు. డాడ్, నా బర్త్డే గిఫ్ట్, నా బర్త్డే గిఫ్ట్ చూడు. కారు కాదు, కారు కాదు, ఇగో చూడు. అనదర్ విల్లా, శంషాబాద్. దట్స్ ద విల్. ఇగో I'll share my life with anyone. I really hope that you will be the one. But now I wonder what is wrong, what's సర్ప్రైజ్ ఏంటో తెలుసా నీకు? ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే కార్ కొంటున్నావా, ఫామ్ హౌస్ లో ఇల్లు కట్టించావా, ఏం చేస్తున్నావు, ఇవే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. హై లెవెల్. హై లెవెల్ మ్యాచ్ చేసింది, కానీ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా హై లెవెల్ ఇది. థ్యాంక్ యూ మావయ్య. ఇది యా షూర్. మామ్, వీడియో రా. మామ్, నా బర్త్డే గిఫ్ట్ చూడు మామ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు us. టు us. అమ్మయ్యా, ఫైనలీ సందేశ్కి చెప్పాను. మీరు కనుక నా చెల్లి పెళ్లి వీడియో చూసుంటే లాస్ట్లో వారమంతా వదిలేసి చాలా మాట్లాడాను. ఆ మాటలకి చాలామంది నన్ను ఇష్టపడతారు. ఈరోజు నాకు అదే ఫీలింగ్ వచ్చింది. లైక్ పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు కదా. పెళ్లి చేసాం, ఆల్రెడీ ఇల్లు కట్టాం, బట్ ఇది నా సొంత డబ్బులతోటి, ఎవ్రీ పెన్నీ ఎర్న్డ్ బై మై సెల్ఫ్. ఈరోజు సందేశ్కి చూపించడం నాకు తెలియని ఒక సంతోషాన్ని ఇచ్చింది. అండ్ ఐ షుడ్ డెఫినెట్లీ సే థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ హూ హెల్ప్ మీ టు డూ దిస్. వితౌట్ దేర్ హెల్ప్ నేను అసలు ఏం చేయలేకపోయేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే సందేశ్ he's an introvert, I know that, and the way he reacted, the way first confuse అయ్యారు చాలా, బట్ ఇల్లు కొన్నాను అన్న విషయం తెలుసుకొని తనకు కూడా చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. అందరికన్నా మోస్ట్ ప్రౌడెస్ట్ హ్యాపీయెస్ట్ ఎవరు తెలుసా? మా మావయ్య గారు. అండ్ థ్యాంక్ యూ మావయ్య ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ, అండ్ అత్తయ్య ఫర్ ఆల్వేస్ బీయింగ్ beside me, and obviously మా అమ్మ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి, అండ్ చెల్లి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మావయ్య గారికి, అత్తయ్య గారికి ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో కాల్ చేసి చూపించడం వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ వీ డిడ్ టుడే. ఐ వాజ్ వెరీ షూర్ నేను ఇలాగే చూపించాలి అని అనుకున్నా. డైరెక్ట్గా వచ్చినప్పుడు చూపించవచ్చు, బట్ వాళ్ళు ఇండియా రావాలి కదా గ్రూప్ ప్రవేశానికి, అందుకని చెప్పి వీడియో కాల్లో చెప్పాము. ఇమీడియట్గా నౌ దెల్ బుక్ ద ఫ్లైట్ టికెట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ యా, ఫైనల్లీ ఇట్స్ డన్. థ్యాంక్ యూ సో మచ్ బెస్టీస్. మీరు లేకపోతే ఇది సాధ్యమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ, ఎంకరేజింగ్ మీ. ఎప్పుడైతే నేను లో ఉంటానో ఐ కీప్ చెకింగ్ యువర్ కమెంట్స్, ఐ కీప్ చెకింగ్ యువర్ మెసేజెస్, DMs, ఎవ్రీథింగ్, అండ్ ఇట్ మోటివేట్స్ మీ సో మచ్ టు బీ ఎ బెటర్ పర్సన్ అండ్ టు డూ
a great content, and thank you so much for being in this journey with your bestie. Lots of love. Your bestie signing off. See you guys next week. Bye bye.